హాయ్ అండి ఈ రోజు ఆనపకాయ పెరుగు తాపడం ఎలా చేయాలో మా అమ్మగారు ఎలా చేసేవారో మీకు ఆ తీరులోనే మీకు చూపిస్తాను। ఇదిగోండి 1/2 లీటర్ పెరుగు తీసుకున్నాను, ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, ఒక 4 పచ్చిమిరపకాయలు, కొంచెం ఒక 1/2 స్పూన్ కారం, ఒక 1/2 స్పూన్ పసుపు, రుచికి తగినట్టుగా ఉప్పు, కరివేపాకు, పోపు దినుసులు పోపు వేసుకోవడానికి ఒక స్పూను ఆవాలు మినపప్పు, ఒక 1/2 స్పూను శనగపప్పు, ఒక 1/2 స్పూను జీలకర్ర। నేను ఈ ఆనపకాయ తీసుకున్నాను, కొంత పప్పు చారులోని కొంత పచ్చడి, ఇదిగో పెరుగు తప్పడం అండి, ఇంకొక కొంచెం ఉంది అదేమో పప్పు వేసి వండుతాను అనమాట। ఇదైతే పెరుగు తప్పడం ఎలా చేయాలో మీకు చూపిస్తాను। ఇవండి ఇంగ్రీడియంట్స్, ఇప్పుడు కోసేసుకొని మీకు చూపించి ప్రాసెస్ ఎలాగో మీకు చూపిస్తాను। ఇగోండి ఇలా క్యూబ్స్గా కట్ చేసుకోవాలన్నమాట ఈ సైజుని। ఇప్పుడు మనం ఇవన్నీ కూడా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు అన్నీ కూడా ఇలాగా పొడవుగా చీల్చుకోవాలి। ఆనపకాయ మట్టుకి ఇలాగా క్యూబ్స్ కింద కట్ చేసుకొని పెట్టుకోవాలి। ఇవన్నీ కూడా ఈ గిన్నెలో వేసుకొని ఇగోండి అన్నీ వేసుకున్నాం కదా। ఇప్పుడు పసుపు, కొంచెం కారం, ఒక స్పూను ఉప్పు వేసుకొని ఒక 2 గ్లాసులు నీళ్లు పోసుకొని ఈ ఆనపకాయ ముక్క మొత్తం కూడా మగ్గినంత వరకు కూడా ఉడికినంత వరకు కూడా ఉడకబెట్టుకుందాం। ఇగోండి నేను పొయ్యి మీద పెట్టేసుకున్నాను, ఆనపకాయ మొత్తం ఉడికిన తర్వాత మీకు చూపిస్తాను। చూసారండి ఎలా ఉడుకుతుందో। ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసి బాగా ఉడకనిద్దాం। సగం ఉడికిపోయిందండి, ఇంకొంచెం ఉడికితే అయిపోయినట్టేనమాట। చూసారా, ఇగోండి చూసారు కదా, నీరంతా కూడా ఇంకింది। తర్వాత ఈ ముక్కలో కూడా ఎలా ఉడికిపోయాయో చూపిస్తాను చూడండి। ఇలా ఉడికిపోవాలన్నమాట, చూసారా ఎంత మెత్తగా ఉడికిపోయాయో, ఇలా మెత్తగా ఉడికిపోవాలన్నమాట। చూసారు కదా, ఇలాగ ఉడికితే ఉడికిపోయినట్టే, చాలా బాగుంటుంది। ఇప్పుడు మనం పోపు వేసుకుందాం। 2 గంటలు నూనె వేసుకున్నానండి। ఇప్పుడు ఈ పోపు దినుసులన్నీ కూడా వేసేసుకొని సిమ్లో పెట్టుకొని వేగించుకుందాం। ఇలా బాగా వేయించుకోవాలి। ఇష్టమున్న వాళ్ళు ఇంగువ కూడా వేసుకోవచ్చు, మా అమ్మగారు అయితే మట్టికి ఇంగువ వేసేవారు కాదు, ఇలాగే మజ్జిగ తాలింపు ఇలాగే పెట్టేవారు। పప్పు కూడా వేసేసుకుందాం। ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఇప్పుడు ఉడకబెట్టుకున్న ఈ ఆనపకాయ ముక్కలన్నీ కూడా దీంట్లో వేసేసుకుందాం। మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకొని ఇది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత అప్పుడు చిలికించుకున్న పెరుగు కలుపుకోవాలన్నమాట। ఇగోండి చల్లారిపోయింది కదా, ఇప్పుడు బీట్ చేసుకున్న పెరుగు కూడా దీంట్లో కలిపేసుకుందాం। ఇలా బాగా కలిపేసుకొని ఇప్పుడే మనం ఉప్పు చూసుకొని, ఉప్పు కావాలంటే ఉప్పు కలుపుకోవచ్చు। మనం వేసుకున్న పచ్చిమిరపకాయలు కారం అయితే మట్టిగా కారం సరిపోతుంది, ఇంకా వేయకూడదు। ఇప్పుడైతే ఉప్పు చూసుకొని కలుపుకోవచ్చు, కొంచెం ఉప్పు పడుతుందండి, సాల్ట్ వేస్తున్నాను। చూడండి రెడీ అయిపోయింది కదా। ఈ మజ్జిగల మిరపకాయలు, ఈ చల్ల మిరపకాయలు నంచుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట। మీకు నచ్చిన వాళ్ళు ఇలా చేయొచ్చు, ఇవి నేను ఇంట్లోనే ఊరబెట్టి చేసినవి। ఇంతేనండి ఆనపకాయ దప్పలం అంటే, చాలా ఈజీగా రెడీ అయిపోద్ది, చాలా చాలా చేస్తుంది కూడా। మా అమ్మగారు నా దగ్గరకు వచ్చిన ప్రతిసారి కూడా ఈ డిష్ నేను చేయించుకొని తినేదాన్ని, చాలా బాగుంటుంది కూడా। ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి। మరిన్ని వీడియోస్ కోసం మా ఆహా పోపుల పెట్టిని సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।